శివుడి మూడో కన్ను వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? శివుడి మూడో కన్ను అంటే కేవలం వినాశానానికి సంకేతం మాత్రమే కాదు, అది అనంతమైన జ్ఞానానికి మరియు అంతర్దృష్టికి ప్రతిరూపం. శివుడి మూడో కన్ను వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? పరమశివుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన పాలభాగంపై ఉండే ఆ మూడో కన్ను. ఆ కన్ను తెరిస్తే లోకం భస్మమైపోతుందని మనందరికీ తెలుసు. కానీ ఆ కన్ను వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? శివుడు దానిని ఎందుకు కేవలం ఆగ్రహంతోనే కాకుండా అనుగ్రహంతో కూడా ఉపయోగిస్తాడు? ఈరోజు శివపురాణంలోని ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మూడో కన్ను పుట్టుక వెనుక ఉన్న రహస్యం. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి వెనుక నుంచి వచ్చి తన 2 చేతులతో శివుడి కళ్ళను మూసివేస్తుంది. ఆ క్షణమే సృష్టి మొత్తం చీకటిమయమైపోతుంది. సూర్యచంద్రుల కాంతి ఆగిపోయి ప్రాణికోటి అల్లాడిపోతుంది. ఆ సమయంలో విశ్వాన్ని రక్షించడానికి శివుని నుదిటి నుండి ఒక అగ్నిజ్వాల ఉద్భవించింది. అదే మూడో కన్ను. దాని నుంచి వెలువడిన కాంతితో చీకటి తొలగిపోయి మళ్ళీ వెలుగు వచ్చింది. అంటే మూడో కన్ను కేవలం నాశనం కోసం కాదు, సృష్టిని రక్షించడం కోసం పుట్టిందని ఈ కథ చెబుతుంది. మన్మథ దహనం. కోరికలపై విజయం. శివుడు తన మూడో కంటిని తెరిచిన సందర్భాల్లో అత్యంత ముఖ్యమైనది మన్మథ దహనం. తారకాసురుడిని వధించడానికి కుమారస్వామి పుట్టాలి. అందుకు శివుడికి తపస్సు భగ్నం కావాలి. ఇంద్రుడు పంపిన మన్మధుడు శివుడిపై పూలబాణాన్ని ప్రయోగిస్తాడు. కోపంతో కన్ను తెరిచిన శివుడు మన్మధుడిని భస్మం చేస్తాడు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే కామక్రోధాలను జయించడం. మన లోపల ఉన్న అనవసరమైన కోరికలను జ్ఞానం అనే అగ్నితో కాల్చివేస్తేనే మోక్షం లభిస్తుంది. ఆధ్యాత్మిక రహస్యం. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. కనుబొమ్మల మధ్య ఉండే భాగాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. శివుడి మూడో కన్ను ఈ ఆజ్ఞాచక్రానికి ప్రతీక. మనం 2 కళ్ళతో బాహ్య ప్రపంచాన్ని చూస్తాం, కానీ మూడో కంటితో మన లోపల ఉన్న ఆత్మను, సత్యాన్ని చూడవచ్చు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను చూడగలిగే శక్తి దీనికే ఉంది. అందుకే శివుడిని త్రినేత్రుడు అని పిలుస్తారు. చాలామంది శివుడి మూడో కన్నును కేవలం అగ్ని అనుకుంటారు, కానీ అది శివుడి వివేకానికి ఆనవాలు. మనం కూడా ధ్యానం ద్వారా మన అంతర్దృష్టిని మేల్కొలిపితే జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే జ్ఞానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చూశారుగా, శివుడి మూడో కన్ను కేవలం వినాశనకారి కాదు, అది జ్ఞానానికి మార్గం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే శివుడి భక్తులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రహస్య విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.